మా సువార్త తరఫున మీకు శుభములు కలుగును కాకయ్య. అందరికీ ఈ కుటుంబాలందరికీ కూడా పేరు వందనాలు చెప్తున్నాం. అయితే ఇక్కడ నుంచి 4-5 ఊర్ల నుంచి మేము వచ్చామండి. 3:30 నుంచి బయలుదేరితే ఈ టైం అయింది. అయితే దేవుడు మాటలు మీకు మేమంతా పై ఆశపడి వచ్చాం చెప్పేదానికి. మేము ఇంటికాడ ఉంటే టీవీ చూస్తే కూడా మాకు టైం అయిపోతుందండి. అయితే ఒక అరగంట అయినా గంట అయినా ఆయన మాటలు అనేక కుటుంబాలకు మేము చెప్పాలని ఎంతో దూరం నుంచి ఆశపడి అయ్యగారులు ఈ మార్గం చూపించాడు. అయ్యగారితో మేము వచ్చామండి. అయితే మీరున్న స్థలంలో ఒక 5 నిమిషాలు మా మాటలు విన్నారంటే మీరు మీ కుటుంబాలు దేవుడు ఆశ్రయించి దీవిస్తాడు. అయితే మా కుటుంబాలు ఎట దేవుడు ఆశ్రయించాడో అట మీ కుటుంబాలు కూడా దేవుడు ఆశ్రయించాలనే ఈ సువార్త దండయాత్ర మేము చెప్పుకుంటూ ముందుకెళ్తున్నామండి. దేవుడు ఒక మాట అన్నాడు, లోకం ఎంతో ప్రేమించిన అన్నాడు. అయితే ఆయన ఉన్నతమైన స్థితిలో వచ్చి నీ కోసం నా కోసం వచ్చి అనేక దెబ్బలు తిని అనేక ఇబ్బందులు పాలైనాడు. అయితే ఆయన చేసిన ఏ నేరం చేయలా, ఎవరిని కూడా ఒక మాటల్లా. అయితే మన కోసం మనం చేసిన పాపాలు మనం చేసిన దోషాల కోసం ఆయన బలైపోయిన దేవుడు. మన కోసం సిలువ మాన మీద ఆయన రక్త గాయాలతో చిందించిన దేవుడు అండి. అయితే మీరు కూడా ఆయన నమ్ముకొని ఆయన అంబడించి ఆయన అడుగుజాలు నడిచారంటే ఈరోజు మీరు మీ కుటుంబంలో కూడా దేవుడు ఆశ్రయించి దీవిస్తాడండి. ఇది ఉత్తమ మాటలు కాదు, కల్లబొల్లి మాటలు కాదండి. ఇది మీరు నమ్మితే మీ కుటుంబాలు ఆశ్రయిస్తాయి. ఈరోజు మా కుటుంబాలు కూడా మార్చబడ్డాయి కాబట్టి అనాథ స్థితిలో ఉండి ఈరోజు లేవనెత్తాడు కాబట్టి అవి మేము చెప్పుకుంటూ అనేక గ్రామాలతో చెప్పుకుంటూ వస్తున్నామండి. అయితే మీరు ఉన్న స్థలంలోనే ఆయన మాటలు ధ్యానించి అయితే ఎమ్మడించారంటే ఈరోజు మీ కుటుంబంలో ఆశ్రయించి దీవించగాక. ఈరోజు మత్తయ్య గారు ప్రార్థన చేస్తాడు.